ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారని జగన్ పేల్చిన బాంబు బూమరాంగ్లా మారి వైసీపీనే తాకుతోంది. భూమా నాగిరెడ్డి అండ్ కో సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇవ్వనప్పటికీ పార్టీ మారటం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఇవాళ చంద్రబాబుతో చర్చలు సఫలమైతే రేపు భూమా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ మిగిలిన ఎమ్మెల్యేలు చేజారకుండా కసరత్తు చేస్తోంది. వైసీపీలో అలజడి. కర్నూలు జిల్లాలో గట్టి నేతగా పేరున్న భూమా నాగిరెడ్డి తన కూతురు అఖిల ప్రియ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మీరు టీడీపీలో చేరతారని సన్నిహితులు అంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్న భూమా వైఎస్ మరణం ముందు పీఆర్పీలో, ఆ తర్వాత వైసీపీలోకి మారారు. భూమాను పార్టీలోకి రప్పించడంపై హీరో బాలయ్య మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చర్చలు జరిగినట్లు సమాచారం. అందరూ అనుకున్నట్లు జరిగితే భూమా కుటుంబంలో ఒకరికి మంత్రి బెర్తు ఖరారైనట్లేనట. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధికి పార్టీ మారుతున్నానని ఆయన కుటుంబం చెప్పుకుంటోంది. భూమా నాగిరెడ్డికి కర్నూలు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టుంది. అదే ఆయనకు కలిసొస్తోంది. ఏ పార్టీలోకి వెళ్లినా ఇబ్బంది లేదు. అందుకే ఆయన వస్తానంటే చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధం. ఆయనతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి జంప్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భూమా దీనిపై తనదైన స్టైల్లో స్పందించారు. మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఇవాళ విజయవాడలో అందుబాటులో ఉండాలన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహా జిల్లా పార్టీ సీనియర్ నేతలంతా విజయవాడకు రావాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా పార్టీ వ్యవహారాలు, భూమా వర్గం చేరికపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ మారణంపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోయినా ఇప్పటికే ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశారని, ఇక మిగిలిందంతా లాంఛనమేనని భూమా అనుచరులు చెబుతున్నారు. చంద్రబాబుతో చర్చలు కొలిక్కి వస్తే రేపే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. తాజా పరిణామాలతో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తోంది.